నైట్ 10:30 అప్పుడు సరదాగా రీల్స్ స్క్రోల్ చేస్తున్న టైం అది. మా వాడికి ఆకలేసి ఏమైనా తెచ్చుకుందామని ఆయుధం తీసుకుని బయటికి వెళ్తే వర్షం వచ్చి చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ ఏదో ఒకటి తీసుకెళ్లాల్సిందే అని అయితే మావాడైతే మొండి పట్టు పట్టాడు. మేము బయటికి రావడమే చాలా ఆలస్యంగా వచ్చాము. దానికి తగ్గట్టుగానే షాప్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. ఇంక ఇవన్నీ అయ్యే పనులు లేవని మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా తినడానికి వాడి దగ్గర ఏముంటే అది తీసుకొని రమ్మన్నాం. వాడేమో ఈ పేపర్ లో ఏదో తీసుకొని వచ్చాడు. దాంట్లో ఏముందో కూడా మాకు చెప్పలేదు. అదేంటో వెళ్ళి చూడాలి. దాంట్లో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీతో అయితే రూమ్ కు స్టార్ట్ అయిపోయాం. ఓపెన్ చేసి చూస్తే అటుకులు కొన్ని పల్లీలు అయితే ఉన్నాయి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యూట్యూబ్ ఆన్ చేసి మాలో ఉన్న చెఫ్ ని అయితే నిద్రలేపాం. ఆ అటుకుల్ని ఎగ్జాక్ట్ గా 1 minute నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత కళాయిలో కొంచెం నూనె తీసుకొని దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. ఆ గ్యాప్ లో తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, బ్లా 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 ఏముంటే అది వేసేయండి. ఇందాక నానబెట్టిన అటుకుల్ని 5 minutes గాలి కారనిచ్చి కళాయిలు వేసేయండి. ఇంకంతే మన డెలిషియస్ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. అలా అంటాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. మీరు మాత్రం ట్రై చేయమాకండి, అస్సలు బాలేదు.